అమరావతిలో సుపరిపాలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. అమరావతిలో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మాధవ్ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి శత జయంతి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని తెలియచెప్పమన్నారు. వాజ్పేయి విగ్రహాల ఆవిష్కరణ యాత్రలకు కూటమి నేతలంతా సహకరించారన్నారు. అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరగానే అంగీకరించారని తెలిపారు. వాజ్పేయి గారి యొక్క జయంతి మన గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని సుపరిపాలన దివస్గా నామకరణం చేసి దేశవ్యాప్తంగా మనం సంబరాలు చేసుకుంటున్న తరుణం. ఆ యొక్క తరుణంలో ఇవాళ అమరావతిలో ఒక అద్భుతం జరిగింది. అమరావతి అనే ఒక భవ్య విశ్వ ప్రఖ్యాతగాంచిన రాజధానిగా మార్చాలని ఒక తలంపుతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అనేక రకాల అన్నిటిని కూడా ఒకే చోట సమకూర్చి ప్రపంచంలోనే మేటి రాజధానిగా మార్చాలనుకునే మన అమరేశ్వరుడి యొక్క నిలయం ఈ యొక్క అమరావతిని లో మొట్టమొదటి విగ్రహం ఎవరిది పెట్టాలి అనే ఆలోచనతో నడుస్తున్న తరుణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి రావటం, ఆయన యొక్క శిలా విగ్రహాన్ని సుమారు 15 అడుగుల కాంస విగ్రహాన్ని వాళ్ళ అమరావతిలో మొట్టమొదటి విగ్రహంగా స్థాపించడం, దాని యొక్క ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం, అలాగే ఈ కార్యక్రమానికి అతి ప్రత్యేకంగా అతి వ్యాయ ప్రయాసాల కోర్చి ముఖ్యంగా ఎక్కడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించారో అటువంటి పుణ్యభూమి నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేయటమే కాకుండా ఆయన పోటీ చేసిన విదిశా అనే ఒక నియోజకవర్గం నుంచి అప్రతిహాతంగా మొన్న జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నేత మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి యొక్క మంత్రిగా పనిచేస్తున్న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావటం ఏదైతుందో ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. शिवराज जी, हम बहुत आभार है, आपने ऐसे उनकी जन्मभूमि से इधर का अमरावती जैसा पुण्य भूमि को पधारिया, ये हमारे लिए बहुत सौभाग्य है. हम बहुत आभारी है आप इधर आके हमको बहुत प्रसन्न. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.